చాదర్ ఘాట్ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో క్లూస్ టీమ్స్ మరొకసారి విక్టోరియా గ్రౌండ్స్ కు వెళ్లి పరిశీలిస్తూ ఉన్నాయి. ఈ కేసులో స్పెషల్ టీమ్స్ దర్యాప్తు చేయనున్నాయి. మరొక వైపు నిన్న కాల్పుల్లో గాయపడ్డ రౌడీ షీటర్ అన్సారీ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. తప్పించుకున్న మరొక నిందితుడి కోసం వెతుకుతున్నారు అధికారులు. కాలాపత్ర రౌడీ షీటర్ పై సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ కాల్పులు జరిపారు. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా రౌడీ షీటర్ తిరగబడ్డాడు, దాడికి ప్రయత్నించాడు. దీంతో మెరుపు వేగంతో అప్రమత్తమైన డీసీపీ విజయ్ కుమార్ కాల్పులు జరిపారు. చాదర్ ఘాట్ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు క్లూస్ టీం. మరొకసారి విక్టోరియా గ్రౌండ్స్ కు వెళ్లి పరిశీలిస్తూ ఉన్నారు. నిన్న గాయపడిన రౌడీ షీటర్ అన్సారీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే నిన్న జరిగినటువంటి కాల్పుల సంఘటన నేపథ్యంలో మొత్తం టోటల్ గా చూసుకుంటే గనక అయితే స్పెషల్ టీం మరోసారి కూడా అయితే విక్టోరియా గ్రౌండ్ కు అయితే క్లూస్ టీం రావడం జరిగింది. ఈ కేసును స్పెషల్ టీం ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది. ఈ క్రమం లోపలే నిన్న గాయపడినటువంటి రౌడీ షీటర్ అన్సారీ ఆరోగ్య పరిస్థితి కూడా కాస్త విషమంగానే ఉందని కూడా తెలుస్తుంది. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య తన అధికారిక వాహనంలో చాదర్ ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద నుంచి వెళ్తున్న క్రమం లోపల అదే సమయంలో ఇద్దరు దుండగులు ఓ వ్యక్తి నుండి మొబైల్ ఫోన్ ను బలవంతంగా లాక్కొని పారిపోతూ కనిపించారు. వెంటనే ఆ వాహనం నుంచి కిందికి దిగినటువంటి డీసీపీ గన్మెన్ వారిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఇద్దరు దుండగులు ఒకరు ఆ దుస్తులో నుంచి కత్తిని తీసేసి బయటికి తీసి గన్మెన్ పైన ఆ దాడికి యత్నించాడు. అది చూసినటువంటి డీసీపీ చైతన్య కూడా వాహనంలో నుంచి కిందికి దిగి మొత్తం దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో అయితే ఆ డీసీపీ పడిపోవడం జరిగింది. అదే అదనుగా ఆ ఇద్దరు దుండగులు అక్కడి నుండి పారిపోయేందుకు మొదలు పెట్టారు. వెంటనే అయితే మొత్తం కూడా డీసీపీ వారి పైన 2 కాల్పులు కూడా జరపడం 2 రౌండ్ల కాల్పులు జరపడం జరిగింది. అయితే అక్కడి నుండి మొత్తం కూడా డీసీపీ వారి 2 పాలు జరిపిన తర్వాత ఈ కాల్పులో దుండగుడి శరీరంలోకి 2 బుల్లెట్లు కూడా దూసుకుపోయినట్టుగా తెలుస్తుంది. అక్కడికక్కడే ఆ యొక్క దుండగుడు అయితే కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. మరొక అయితే నేరస్తులు ఎవరైతే ఉంటారో ఆయన పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ పారిపోయిన వ్యక్తి గురించి మొత్తం పోలీసులు స్పెషల్ టీం పంపించి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే కరడుగట్టిన ఈ రౌడీ షీటర్ కాల్పులో గాయపడ్డ దుండగుడు కాలపత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ గా కేసు నమోదుంది. అయితే ఈయన ఉమర్ అన్సారీగా తెలుస్తుంది. ఇతడి పైన వేర్వేరు పోలీస్ స్టేషన్ లో 20 పైగా కేసులు కూడా ఉన్నాయంటూ తెలుస్తుంది. మారణాయుధాలతో బెదిరించడం, దాడులు చేయడం, దోపిడీలకు పాల్పడడం వంటి కేసులు కూడా ఈయన పైన ఉన్నాయి. కాబట్టి గతంలో పలుమార్లు హెచ్చరించినా తన వైఖరిని మార్చుకోకపోవడంతో పోలీసులు 2 సార్లు పీడీ యాక్ట్ కూడా ఉపయోగించడం జరిగింది. ఈ క్రమంలో 2 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. అయినా ఉమర్ అన్సారీ నేరాలు మాత్రం మానలేదంటూ కూడా తెలపడం జరిగింది. శనివారం ప్రాపర్టీ అఫెండర్ తో కలిసి చాదర్ ఘాట్ వద్ద మొబైల్ ఫోన్ దోచుకొని పారిపోతుండగా అయితే కాల్పులు జరపవలసి వస్తుంది. అయితే ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపామంటూ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే కనుక శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ కూడా హైదరాబాద్ కమిషనర్ సిటీ సజ్జనర్ చెప్పారు. అయితే కాల్పులు జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఆ సందర్శనతో మీడియాతో మాట్లాడుతూ కాల్పుల్లో గాయపడ్డ ఉమర్ అన్సారీ కరడుగట్టిన రౌడీ షీటర్ అని చెప్పారు. మొబైల్ ఫోన్లు దోచుకొని పట్టుకోవడానికి ప్రయత్నించిన గన్మెన్ పై కత్తితో దాడికి యత్నించేందుకు డీసీపీ చైతన్య ఆయన పైన కాల్పులు జరిపినట్టుగా కూడా తెలిపాడు. రౌడీ షీటర్లు చైన్ ఛానర్ల పైన ఉక్కుపాదం మోపుతామని కూడా అయితే సిటీ కమిషనర్ సజ్జనర్ తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.